దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాము. మత్తయి రాసిన సువార్త పుస్తకము 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనము Matthew 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక ఆరుబడత పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. చాలు సార్. అప్పటి నుండి యేసు పరలోకపు రాజ్యము సమీపించి ఉంది అని ప్రకటిస్తుంటున్నారు. మారు మనసు పొందుడి అని చెప్పేది కూడా మనం చూస్తుంటున్నాము. యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆయన యొక్క ప్రీచింగ్, ఆయన యొక్క ప్రసంగం దేనికి సంబంధించినది అనగా రాజ్యము సంబంధించినది. చెప్దాము, రాజ్యము సంబంధించినది. కింగ్డమ్ ఈ యొక్క అసైన్మెంట్ కొరకే యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చారు. పరలోకంలో ఉన్న రాజ్యాన్ని ఈ భూలోకానికి అరైవల్ చేసేదానికి, తీసుకొని వచ్చేదానికి యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన నరుడిగా జన్మించాడు. సో రాజ్యాన్ని ఎందుకు తీసుకొని రావాలి అనగా, ఏదేన్ తోటలో నరుడు పాపము చేసిన దాని వలన అతను కోల్పోయినది దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క మహిమ, దేవునితో ఉన్న ఆ యొక్క ఫెలోషిప్, ఆ యొక్క రిలేషన్షిప్ ని ఆదాం కోల్పోయాడు. సో ఆదాం ఏమీ లాస్ చేసుకోలేదు, పరలోక రాజ్యాన్ని మిస్ చేశాడు. రాజ్యం యొక్క బ్లెస్సింగ్స్ ని మిస్ చేసుకున్నాడు. సో కింగ్డమ్ కి అవుటర్కి వెళ్ళిపోయాడు, రాజ్యానికి దూరం అయిపోయాడు. సో రాజ్యానికి దూరమైన దానివల్ల దేవుని రాజ్యం అనేది మహిమ కలిగిన రాజ్యము, ఆశీర్వాదం కలిగిన రాజ్యము, సమస్తము కలిగి ఉండే రాజ్యము. ఈ రాజ్యంలో ఉన్నంత వరకు నరుడికి ఏ కొరత ఉండదు. ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి దూరం అయ్యాడు. పాపం వలన, మిస్అండర్స్టాండింగ్ వలన, ఒబే చేయలేకపోయినా కాబట్టి దూరం అయిపోయాడు. సో దీని వలన లోకంలో నరుడు రకరకాలమైన సమస్యల్ని, శోధల్ని, బాధను అనుభవిస్తున్నాడు. సో ఈ నరుడిని సేవ్ చేయాలంటే నరుడు మరలా ఆ యొక్క రాజ్యానికి రావాలి, ఆ రాజ్యము నరుడిని చేర్చుకోవాలి. సో పరలోక రాజ్యానికి, ఆ దేవుని రాజ్యానికి మనము వెళ్ళేదానికి మనం ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడున్న రాజ్యాన్ని దేవుడు ఇక్కడికి తీసుకొని వచ్చేసాడు. సో రాజ్యము, చెప్తాము రాజ్యము. సో రాజ్యం అనే కాన్సెప్ట్ లో ఈనాడు క్రైస్తవులు, చర్చెస్, పాస్టర్స్ ఈ రాజ్యం, కింగ్డమ్ అనే కాన్సెప్ట్ లో వాళ్ళు బైబిల్ తిరగేసేది లేదు, బైబిల్ చదివేది లేదు. ఈ కింగ్డమ్ అనే కాన్సెప్ట్ లో, దేవుని రాజ్యం అనే కాన్సెప్ట్ లో ఒకవేళ క్రైస్తవులు, చర్చెస్, పాస్టర్స్ అలా చదువుకున్నారంటే, కింగ్డమ్ అంటే దాంట్లో ఉన్న అనేక మోస్ట్ ఇంపార్టెన్స్ అండ్ సీక్రెట్స్ అంతా బయటపడుతుంది కదా. సో కింగ్డమ్ అంటే ఏంటి? కింగ్డమ్ అనేది అదొక ప్లేస్, కాకపోతే అదొక టెరిటరీ, కాకపోతే అదొక కంట్రీ. కింగ్డమ్, ఆ హెవెన్లీ కింగ్డమ్ అనేది ఇన్విజిబుల్ గా ఉన్నది. హెవెన్లీ పరలోక రాజ్యం అనేది మన కనులకి తెలియలేని చోట్ల ఉన్నది. ఆ ఇన్విజిబుల్ గా ఉండే కింగ్డమ్ ని విజిబుల్ గా తీసుకొని వస్తున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు. సో కింగ్డమ్ అంటే అదొక కంట్రీ అని చెప్పాను, అదొక టెరిటరీ అని చెప్పాను. కింగ్డమ్ అంటే అక్కడ కింగ్ ఉండాలి. కింగ్ అనేవారు ఉంటే ఆ కింగ్డమ్ కన్నా సమ్ కల్చరల్ ఉండాలి. ఆ కింగ్డమ్ అనేది ఉంటే ఆ కింగ్డమ్ కి సమ్ కాన్స్టిట్యూషన్ ఉండాలి. కింగ్డమ్ అనేది ఉంటే ఆ కింగ్డమ్ లో సమ్ లాస్ అండ్ ప్రిన్సిపల్స్ ఉండాలి. కింగ్డమ్ అనేది ఒకటి ఉంటే అక్కడ సిటిజన్షిప్ అనేది కూడా ఉండాలి. సో ఇవన్నీ ఉంటేనే అదొక కింగ్డమ్. అప్పుడు మనము ఈ కింగ్డమ్ గురించి కొన్ని నెల మాసములుగానే వేరియస్ కాన్సెప్ట్ లో మనము రకరకాలుగా చూస్తూ వస్తుంటున్నాము కదా. సో క్రైస్తవులు ఈనాడు కింగ్డమ్ ని అర్థం చేసుకోవాలి. క్రైస్తవులు ఈనాడు కింగ్డమ్ ని వారు బిలీవ్ చేయాలి. ఈ యొక్క ఎర్త్ లోనే, ఈ యొక్క భూమిలోనే కింగ్డమ్ లో మనం ఎంటర్ అయ్యి కింగ్డమ్ యొక్క ప్రివిలేజెస్ ని, కింగ్డమ్ యొక్క బ్లెస్సింగ్స్ ని మనం అనుభవించాలి అనేది దేవునికి చిత్తమై ఉన్నది. ఆమేన్.
సమ్ రిలీజియన్స్ ఏం చేస్తున్నారు, సమ్ మత రీతిలో ఉన్న క్రైస్తవులు, సమ్ రిలీజియన్ గ్రూప్ పీపుల్ ఏం చెప్తున్నారంటే, దేవుని రాజ్యం అనేది మనము బ్రతికున్నంత కాలం కాదు, ఆఫ్టర్ డెత్ తర్వాతనే మనము దేవుని రాజ్యంలోకి ఎంటర్ అయిపోతాము. అప్పుడు రిలీజియన్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, ఇవన్నీ పోస్ట్పోన్ చేయబడి ఉన్నది, ఇవన్నీ ఇప్పుడే మనకు జరిగేది కాదు, ఇవన్నీ ఫ్యూచర్ లో మనకు జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనము ఈ యొక్క భౌతిక కాలంలో ఉన్నాం కాబట్టి, ఈ యొక్క భౌతికంగా ఉన్నాం కాబట్టి, ఈ భూమిలో ఉన్న అన్ని రకాలమైన కష్టాలు నష్టాలు అన్ని మనం అనుభవించాలనేది ప్రభు చిత్తం అని చెప్పి ప్రజల్ని అన్ని రకాలమైన హింసలు, అన్ని రకాలమైన శోధనలో పడివేసి, సో దాంట్లో నుంచి రిలీజ్ అయ్యేదానికి మార్గం లేకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన దిగి వచ్చినప్పుడు ఆయన మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపించున్నది అని తెలుగు తమిళ అలానే ఉన్నది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో అరైవ్డ్ అయ్యింది అంటున్నారు, ఆయన వచ్చేసింది అంటున్నారు, రాజ్యమే వచ్చేసింది. కానీ మనము ఇక ఫిజికల్ ఎర్త్ లో ఉన్నాము కాబట్టి ఇక ఇన్విజిబుల్ గా ఉండే కింగ్డమ్ ని మనము చూడలేకుండా పోతున్నాము. చూడండి, ఒక 100 years బ్యాక్ మన భారతదేశం అనేది బ్రిటన్ కాలనీలో ఉన్నది, బ్రిటన్ యొక్క రూలింగ్ లో ఉన్నది. 100 years బ్యాక్ లో మనం చూసుకున్నామంటే భారతదేశం అనేది ఇది ఒక కాలనీ. అప్పుడు కంట్రీ కాదు, అప్పుడు ఒక నేషన్ కాదు, ఇది ఒక కాలనీ. ఈ కాలనీలో మనం ఉన్నాము. భారతదేశం ఉన్న ఇక ఇండియాలో ఉన్న మనం అందరమే ఒక కాలనీలో ఉన్నాము. మనల్ని రూల్ చేసేది బ్రిటన్ గవర్నమెంట్. కానీ ఆ బ్రిటన్ కింగ్ ని మనం చూస్తుండము, బ్రిటన్ గవర్నమెంట్ ఆ యొక్క ప్లేస్ కి మనం వెళ్ళి ఉండము. కానీ కొన్ని వేల కిలోమీటర్లో ఉండే ఆ బ్రిటన్ గవర్నమెంట్ ఇక వారు కాలనైజ్ చేసుకున్న ఆ అన్నిటినీ కూడా వారు రూల్ చేస్తూనే ఉంటున్నారు. ఏమే, ప్రతి కాలనీలో ప్రతి గవర్నర్స్ ఉంటున్నారు. ప్రతి గవర్నర్స్ బ్రిటన్ యొక్క కాన్స్టిట్యూషన్ బట్టి, ఆ బ్రిటన్ యొక్క రూలింగ్ బట్టి, ఆ బ్రిటన్ యొక్క కింగ్డమ్, ఆ కింగ్ యొక్క మైండ్ సెట్ ని బట్టి ప్రతి కాలనీలో ప్రతి గవర్నర్స్ రూలింగ్ చేస్తూనే ఉంటున్నారు. కానీ ఈ యొక్క భారతదేశం ఉన్న కాలనైజేషన్ లో ఉన్న మనకి బ్రిటన్ రూల్ చేస్తుందని తెలుసు, కానీ ఆ బ్రిటన్ ఎక్కడుందని కూడా మనము చూసి ఉండము. ఏమేన్, సో మనం చూడలేదు, కానీ చాలా పవర్ఫుల్ గా వారు రూల్ చేస్తున్నారు. చాలా పవర్ఫుల్ గా ఇక్కడ వారి యొక్క రూలింగ్ ఉన్నది, వారి యొక్క లాస్ ఉన్నది, వారు సిస్టమేటిక్ గా చేస్తున్నారు. అప్పుడు ఈ భారతదేశం అనే ఇండియా అనేది కాలనీలో ఉన్నది, కానీ ఒక ఇన్విజిబుల్ గవర్నమెంట్ మనల్ని రూల్ చేస్తూనే ఉండింది. ఏమేన్, అది కన్నులకు చూడలేదు, కానీ ఒక గవర్నమెంట్ మనం రూల్ చేస్తున్నది. లైక్ అలాగనే ఈ దేవుని రాజ్యం అనేది కూడా హెవెన్ లో ఉన్న దేవుని రాజ్యము, హెవెన్ లో ఉన్న కింగ్డమ్ ఆఫ్ హెవెన్ లో ఉన్న ఆ కింగ్ ప్రభువైన యేసుక్రీస్తు ఈ ఎర్త్ కు దిగి వచ్చి ఆ కింగ్ అంటున్నారు, మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. అంటే ఏంటి? పరలోక రాజ్యం రాబోతున్నది కాదు, అది ఆల్రెడీ వచ్చేస్తున్నది. పరలోక రాజ్యం వచ్చి ఉన్నదని ఆ ఇన్విజిబుల్ గవర్నమెంట్ ని ఆ ప్రజలు ఎలా తెలుసుకుంటారు? ఆ ఇన్విజిబుల్ గవర్నమెంట్ దిగిందా లేదా? ఆ ఇన్విజిబుల్ గవర్నమెంట్ ఇప్పుడు ఫంక్షన్ అవుతుంటుందా లేదా? ఎలా మనకి ఐడెంటిఫై చేసుకునేది అనగా బాగా గమనించాలి. యోహాను దగ్గరికి యేసు ప్రభు శిష్యులు వచ్చి అడుగుతున్నారు, రాబోయేవారు మీరైనా వేరే ఎవరన్నా రావాలా అన్నప్పుడు యేసు క్రీస్తు యొక్క ఆన్సర్ ఏంటి? ఆ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఒక కింగ్ ఒక ఆన్సర్ ఏంటి? గవర్నమెంట్ వచ్చేసింది అనేదానికి ఆయన జవాబు ఏంటి? గుడ్డివారు చూస్తున్నారు, చెవిటి వారు వింటున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, మరణించిన వారు లేస్తున్నారు, కుంటివారు నడుస్తుంటున్నారు. అంటే ఈ యొక్క ఫిజికల్ గా డ్యామేజ్ అయిన ఇన్విజిబుల్ గా ఒక డెవిల్, ఒక ఇన్విజిబుల్ గా అపవాది యొక్క రాజ్యము ఈ దేశాన్ని పాడు చేస్తున్నది. అదే ఇంకొక మంచి రాజ్యము, దేవుని రాజ్యం దిగి వచ్చి ఈ అపవాది రాజ్యము దేశాన్ని ప్రజల్ని ఎంత పాడు చేసినదో వారిని అందరినీ రికవరీ చేస్తూ ఉన్నది, వారిని అందరినీ సేవ్ చేస్తూ ఉన్నది. సో చీకటి రాజ్యము ప్రజల్ని
బ్లైండ్ చేసేసింది. దేవుని రాజ్యము వారిని బాగు చేస్తుంటున్నది. ఏమేన్? అది యేసుక్రీస్తు ఎప్పుడైతే ఈ ఎర్త్కి వచ్చారో అప్పుడు నుండి జరుగుతున్నది. మరణించిన వారు లేస్తున్నారు. సో మరణంలో నుంచి జీవానికి వస్తున్నారు. మరణం అనేది అదొక పవర్, అదొక శక్తి. ఆ శక్తిని జయించేవాడు ఎవరు లేరు. కానీ అటువంటి మరణాన్ని పైన ఒక రూలింగ్ చేసే కింగ్డమ్ ఈ యొక్క హెర్త్కి వచ్చేసింది. దాదాపు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ యొక్క హెర్త్కి ఆయన తన రాజ్యాన్ని తీసుకొని వచ్చారు. తన రాజ్యాన్ని తీసుకొని వచ్చింది మాత్రమే కాకుండా తన రాజ్యం యొక్క రూలింగ్ ని ఇక్కడ జరిపిస్తూ ఉంటున్నారు ఆయన. ఏమేన్? మరణంలో నుంచి లేస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు. ఇవంతా ఒక పవర్ఫుల్ కింగ్డమ్ వల్లనే చేయగలిగిన కానీ ఎవరి వల్ల ఇది చేయలేరు. అప్పుడు ఈ యొక్క ఇన్విజిబుల్ కింగ్డమ్ ఇక విజిబుల్ ఎర్త్కి వచ్చేసినది. ఈ ఎర్త్ లో దేవుని రాజ్యం రూలింగ్ చేస్తూ ఉన్నది. దేవుని రాజ్యం యొక్క పవర్ ఇక ఎర్త్ లో ఉన్నది. కానీ ప్రజల యొక్క మైండ్ సెట్ ఏంటంటే ఈ యొక్క కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అనేది, పరలోక రాజ్యం అనేది ఈ భూమిలో కాదు. ఈ భూమిలో నుంచి మనము మరణిస్తేనే పరలోక రాజ్యం చూస్తాము అనే మైండ్ సెట్ లో ఉన్నారు. కానీ ఆఫ్టర్ డెత్ తర్వాత మనం అక్కడికి వెళ్ళేది కాదు. మనమున్న కాలంలోనే దేవుడే ఆ హెవెన్ ని ఎర్త్కి తీసుకుని వచ్చారు. ఈ ఎర్త్ లో ఉన్న ప్రజలు వీటిని గ్రహించుకునేదానికి, వీటిని వారు అర్థం చేసుకునేదానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికి మైండ్ ట్యూన్ అవ్వాలి. వారికి మైండ్ సెట్ ఒక గొప్ప మార్పు కలగాలి. సో వారికి మైండ్ రకరకాలుగా ట్యూన్ చేయబడి ఉన్నది. ఆ మైండ్ అంతా కూడా వీరు ప్రాపర్ గా మైండ్ సెట్ చేసుకోవాలి. వారు టోటల్ గా టర్న్ అవ్వాలి. టోటల్ గా ఇక కింగ్డమ్ కాన్సెప్ట్ కి వారికి మైండ్ ట్యూన్ చేసుకోవాలి. వారు మైండ్ ట్యూన్ చేసుకోకపోతే ఈ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ని వారు గ్రహించుకోలేకుండా పోతారు. ఏమేన్? సో చాలా క్రిస్టియన్స్ పీపుల్ మరణించి వారు సమాధి చేయబడినారు. మీకు తెలిసిన అనేక క్రైస్తవులు ఆఫ్టర్ డెత్ తర్వాత హెవెన్ చూస్తామని వారు చనిపోయినారు. కానీ ఆఫ్టర్ డెత్ తర్వాత తెలిసిపోతుంది వారికి, అయ్యో ఈ హెవెన్ ఆల్రెడీ ఎర్త్ లోనే వచ్చినది. ఈ ఎర్త్ లో ఉన్న కింగ్డమ్ హెవెన్ ని మాకు ఎవరు చెప్పలేకుండా పోయారు. ఎర్త్ లోనే దేవుడి యొక్క ప్రెసెన్స్ ఉన్నది. ఈ ఎర్త్ లోనే దేవుడి యొక్క రూలింగ్ ఉన్నది. ఈ ఎర్త్ లోనే కింగ్డమ్ ఆఫ్ హెవెన్ దిగి వచ్చి అది పరిపాలన చేస్తూ ఉన్నది. కానీ ఇక కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ని ప్రజలు గ్రహించుకోలేకుండా, ప్రజలు అటువంటి టీచింగ్స్ ని వినలేకుండా, అర్థం చేసుకునే మనస్తత్వంలో లేకుండా ఇక కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క ప్రీచింగ్స్ కూడా చర్చెస్ లో చాలా మంది తగ్గిపోయినది. ఏమే? చర్చెస్ దేనికి వాడుతున్నారంటే మోరల్ ఎథిక్స్ మాత్రం వాడుతున్నారు. క్రమంగా రండి, మందిరానికి రండి, క్రమంగా మా ప్రార్థనకు రండి, క్రమంగా ప్రేయర్ చేయండి, ఉపవాసం అనండి, గొడవలు ఇవ్వకండి, బూతు మాటలు మాట్లాడబాకండి, పాపం చేయబాకండి, ఆల్కహాల్ వాడబాకండి. సో కంటిన్యూగా వారికి ఇక మోరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటున్నారు. సో చర్చ్ అనేది ఇక మోరల్స్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చే ప్లేస్ కానే కాదు. ఎందుకంటే మారు మనసు పొందిన వారు ఆటోమేటిక్ గా వారు చేంజ్ అయిపోతారు. సో మారు మనసు పొందలేని వారికి మనము ఇది చెప్పి టైం వేస్ట్ చేసేది వ్యర్థము. సో ఎప్పుడైతే కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ని ఒక పర్సన్ గ్రహించుకుంటాడో ఆటోమేటిక్ గా వాడికి మైండ్ అండ్ హార్ట్ చేంజ్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా వాడికి క్యారెక్టర్ కూడా చేంజ్ అయిపోతుంది. కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ని అర్థం చేసుకోకుండా దాన్ని గ్రహించుకోలేకపోతే అతని యొక్క మైండ్, అతని యొక్క హార్ట్ ఏమాత్రం అది ట్రాన్స్ఫర్మేషన్ అవ్వబోయేది లేదు. ఏమే? కాబట్టి ఇక కింగ్డమ్ ఆఫ్ హెవెన్ లో చాలా కాన్సెప్ట్ మనం చూస్తూ వస్తుంటున్నాము. ఇప్పుడు ఈనాడు మనం చూడబోయే కాన్సెప్ట్ ఏంటనగా కింగ్డమ్ కాన్సెప్ట్ ఆఫ్ సిటిజన్షిప్. చెప్దామా? సిటిజన్షిప్ ని తెలుగులో ఏమంటారు? పౌరసత్వము. ఓకే, పౌరసత్వము అని మనము ఒకవేళ అది ఉన్ని, ఆ తెలుగు పదం ఉన్ని, కానీ మనకి సిటిజన్షిప్ అనేది కామన్ గా వాడే పదము కాబట్టి మనము ఈ కాన్సెప్ట్ లో మనము
పౌరసత్వం అనే దానికన్నా సిటిజన్షిప్ అనే మనము నేను చెప్తూ ఉంటాను. మీరు ఆ యొక్క సిటిజన్షిప్ కాన్సెప్ట్ లో మనము ఇక సబ్జెక్ట్ మనము చూడబోతున్నాము. కాబట్టి ఈనాడు మనము మరలా చెప్తాను, మన కాన్సెప్ట్ ఏంటంటే సిటిజన్షిప్. ఈ సిటిజన్షిప్ అనేది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క సిటిజన్ గా మనం ఉన్నామా లేదా, ఈ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క సిటిజన్షిప్ ని పొందేదానికి మార్గం ఎలా ఉన్నది. ఎప్పుడైతే ఈ సిటిజన్షిప్ మనం పొందుకుంటామో అప్పుడే మన పరిస్థితులు అన్ని కూడా చేంజ్ అయిపోతుంది. ఏమేన్. కాబట్టి ఇక సిటిజన్షిప్ అనేది చాలా పవర్ఫుల్ అనేది కదా. ఇక సిటిజన్షిప్ అనేది చాలా పవర్ఫుల్ అనేది, అది అంత యూజ్లెస్ కాదు, చాలా శక్తి అయినది. సో ఎప్పుడైతే ఒక నేషన్ లో మీరు సిటిజన్ గా మారారో, సిటిజన్షిప్ గా మీరు లీగల్ గా అయిపోయారో, అది చాలా పవర్. మీకున్న ఒక పవర్ ఏంటంటే నేను ఈ కంట్రీ యొక్క సిటిజన్ గానే ఉన్నాను. ఏమేన్. సిటిజన్ అనేది మనకు బర్త్ రైట్స్. అది సిటిజన్ అనిగా ఉండేది అదొక చాలా వాల్యుబుల్ అయినది. సిటిజన్ గా ఉండేవారే వారు ఏదైనా వారి దేశంలో వారి రైట్స్ ను పొందుకుంటారు. సో సిటిజన్ గా లేని వారు నోరు తెరవలేరు. దేశంలో ఏదైనా నోరు తెరసామంటే మాట్లాడాలంటే ఫస్ట్ మీరు ఎవరైనా అడుగుతారు, నేను ఈ యొక్క కంట్రీ యొక్క సిటిజన్ అంటేనే మీకు ఇచ్చే వాల్యూ వేరు. ఏమే. కాబట్టి ఇక కింగ్డమ్ కాన్సెప్ట్ లో మనము సిటిజన్షిప్ గా మారి ఉన్నాము. ఆ సిటిజన్షిప్ గా మనం ఉన్నామని లేఖనం సెలవిస్తున్నది. అది మాత్రమే కాకుండా ఇక సిటిజన్షిప్ అనేది అంత ఈజీగా మీరు పొందుకోలేరు. సమ్ కంట్రీస్ లో, సమ్ నేషన్ లో సమ్ పీపుల్ సిటిజన్షిప్ పొందాలని చెప్పి కొన్ని దేశంలో 20 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళు అక్కడ వర్క్ చేస్తూ ఉంటున్నారు. అక్కడనే ఉంటున్నారు. ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ ఉన్నా అక్కడే ఉంటారు వాళ్ళు. ఎందుకు మీరు ఇక్కడ సిటిజన్షిప్ లేకుండా ఇక్కడ ఎంత కష్టపడుతున్నారు, మీ యొక్క నేషన్ మీరు రిటర్న్ అవ్వచ్చు కదా అని చెప్తే, లేదండి మా నేషన్ కన్నా ఈ నేషన్ చాలా ప్రాస్పర్ గా ఉంది, చాలా మంచి దేశము, ఇక్కడ జాబ్స్ అవైలబిలిటీ ఉన్నది, ఇక్కడ భవిష్యత్తు ఉన్నది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటది, మా దేశంలో అటువంటి స్కోప్ మాకేమీ లేదు, అందుకని ఎట్టైనా ఈ సంవత్సరం మాకు సిటిజన్షిప్ వస్తుందని మేము ఎదురు చూస్తున్నామని చెప్పి సమ్ లాక్స్ అండ్ లాక్స్ పీపుల్ ఈనాడు కొన్ని అదర్ కంట్రీస్ లో జస్ట్ ఇక సిటిజన్షిప్ కొరకు వారు వెయిట్ చేస్తుంటున్నారు. ఏమేన్. ఎందువల్లంటే ఆ కంట్రీ యొక్క వాల్యూ అటువంటిది, ఆ కంట్రీ యొక్క శక్తి అటువంటిది, ఆ కంట్రీ యొక్క ప్రాస్పర్ అటువంటిది. ఆ కంట్రీలో ఒక సిటిజన్ గా మారామంటే తలరాతే మారిపోతుంది అని యొక్క ప్రజల యొక్క ఐడియా. ఏమేన్. ఎస్, సిటిజన్షిప్ అనేది చాలా వాల్యుబుల్ అయినది. అదొక లీగల్ గా మీరు ఆ కంట్రీ సిటిజన్ గా మారుతున్నారు. అది మాత్రమే కాదు, సిటిజన్షిప్ అనేది ఇట్స్ నాట్ మెంబర్షిప్. సిటిజన్షిప్ అనేది అది మెంబర్షిప్ కానీ కాదు. చెప్దాం, మెంబర్షిప్ కాదు. ఏమన్నారు సిటిజన్షిప్ తెలుగులో? పౌరసత్వం అనేది అదొక మెంబర్షిప్ కాదు. అప్పుడు ఏంటి? రిలీజియన్స్ ఫంక్షన్ ఆన్ మెంబర్షిప్ వైల్ నేషన్స్ అండ్ కింగ్డమ్స్ ఫంక్షన్ ఆన్ సిటిజన్షిప్. సో మత రీతిలో ఉండేవారు, మత ప్రహారంగా రూలింగ్ చేసేవారు, వారికి మెంబర్షిప్ లో ఉన్నారు. ఆ మెంబర్షిప్ అయినా వారికి మతాన్ని డీల్ చేస్తూ ఉంటారు. ఇక రిలీజియన్ పీపుల్ ఎప్పుడు కూడా మా మతంలో ఇన్ని కోట్ల ప్రజలు ఉన్నారు, మా మతంలో ఇన్ని లక్షల ప్రజలు ఉన్నారు. సో మత రీతిలో ఉండే వారికి నెంబర్స్ మస్ట్ అయిపోతుంటున్నది. ఆ నెంబర్స్ బట్టి వారికి ఆ వాల్యూని వారు డెవలప్ చేస్తూ ఉంటున్నారు. సో నెంబర్స్ మస్ట్ అని చెప్పి సమ్ రిలీజియన్స్ పీపుల్ వారికి రిలీజియన్లకి ప్రజలు రావాలని చెప్పి దేశాలు దాటి, సముద్రాలు దాటి, కొన్ని ప్రాంతాలు దాటి మా మతానికి రండి, మా మతాలకు వచ్చేసండి, మా మతం అటువంటిది, ఈ ఒక మతంలో వచ్చారంటే మీకు అలా జరుగును ఇలా జరుగును అని చెప్పి ప్రజలని ఆకర్షించుకొని కొన్ని మ్యాజిక్స్ అంతా చేసి
పీపుల్ని రిలీజియన్ ఏం చేస్తుంటుందంటే వారి యొక్క మతములకి చేర్చుకుంటున్నది. తర్వాత ఆ రిలీజియన్ లీడర్స్ ఏమంటారంటే మా మతంలో కొన్ని 20 లక్షల ప్రజలు ఉన్నారు, కాకపోతే 20 కోట్ల ప్రజలు ఉన్నారు. అప్పుడు రిలీజియన్ దేన్ని బేస్ చేస్తున్నదంటే నెంబర్స్ ని బేస్ చేస్తున్నది. రిలీజియన్ మెంబర్షిప్ ని బేస్ చేస్తున్నది. ఏమేన్? కానీ నేషన్స్ అండ్ కింగ్డమ్స్, దేశాలు రాజ్యాలు, ఒక దేశము ఒక రాజ్యము, దేశము రాజ్యము ఏమాత్రము నంబర్స్ ని బేస్ చేసేది కాదు, మెంబర్స్ ని బేస్ చేసేది కాదు. నేషన్స్ అండ్ కింగ్డమ్స్ సిటిజన్స్ బేస్ చేస్తున్నది. ఏమేన్? ఆ సిటిజన్ బట్టి వారు ఫంక్షన్ చేస్తుంటున్నారు. ఆ సిటిజన్ బట్టి వారికి లాస్ వచ్చి డిక్లేర్ చేయబడుతూ ఉంటున్నది. సో సిటిజన్షిప్ అనేది రిలీజియన్ కన్నా మోస్ట్ పవర్ఫుల్ అయినది సిటిజన్షిప్ అయినది. ఏమేన్? ఎంతమంది ఆమెన్ అంటారు? సిటిజన్షిప్ అనేది రిలీజియన్ కన్నా చాలా పవర్ఫుల్ అయినది. అందువల్ల చర్చెస్ కూడా ఈనాడు ఏమైపోయిందంటే, చర్చెస్ కూడా చర్చ్ లీడర్స్ అంటున్నారు మా చర్చిలో 100 మెంబర్స్ ఉన్నారు. చెప్తున్నారా? హలో, మీ చర్చిలో ఎంతమంది ఉన్నారు? 50 మెంబర్స్, 100 మెంబర్స్ ఉన్నారు అని చెప్పి సమ్ చర్చెస్ కూడా మెంబర్స్ ని ఫోకస్ చేస్తున్నది. అది మాత్రమే కాకుండా ఎవ్రీ మంత్ ఈ మెంబర్షిప్ ఫామ్ లో వారు సమ్ సందా పే చేయాలి. ఎవ్రీ మంత్ మెంబర్షిప్ ఫామ్ తీసుకున్నారా, మెంబర్ అయ్యారా మందిరంలో అని ఈ మెంబర్స్ ని గ్యాదర్ చేసి మెంబర్షిప్ ని స్ట్రాంగ్ చేసి ఈ మెంబర్స్ దగ్గర సందాలు వసూలు చేసి ఈ మెంబర్స్ బిల్డ్ చేస్తున్నారు. అది రిలీజియన్, అది మతం. ఈ మత రీతిగానే సంఘాలు ఈనాడు ఫంక్షన్ అవుతున్నది. ఈ మత ఆచారంలోనే ఈనాడు చర్చెస్, ఈనాడు టెంపుల్స్ అన్ని కూడా ఫంక్షన్ అవుతూ ఉన్నది. కాబట్టి కానీ కింగ్డమ్ ఏనాడు మెంబర్స్ ని ఫోకస్ చేసేది కాదు. కింగ్డమ్ ఏనాడు నెంబర్ పైన డిపెండ్ అయ్యేది కాదు. కింగ్డమ్ అనేది 1 పర్సన్ ఉన్నా కూడా ఆ 1 పర్సన్ కింగ్డమ్ సిటిజన్ గా భావిస్తుంటున్నది. ఏమేన్? కింగ్డమ్ లో 1 పర్సన్ ఉన్నా కూడా ఆ 1 పర్సన్ సిటిజనే. ఆ 1 పర్సన్ కొరకు ఆ కింగ్డమ్ ఏదైనా చేస్తాను సిద్ధంగా ఉంటది. కాబట్టి మెంబర్స్ కన్నా సిటిజన్షిప్ కి వాల్యూ ఎక్కువ. ఏమేన్? మెంబర్షిప్ వచ్చి ఈజీగా మీరు రిమూవ్ చేసేయచ్చు, మెంబర్షిప్ ఫామ్ ఈజీగా మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. కానీ సిటిజన్షిప్ అంత ఈజీగా మీరు క్యాన్సిల్ చేయలేరు, అంత ఈజీగా మిమ్మల్ని వారు నెట్టివేయలేరు, అంత ఈజీగా సిటిజన్షిప్ క్యాన్సిలేషన్ అవ్వబోయేది లేదు. కానీ మెంబర్షిప్ క్యాన్సిల్ చేయొచ్చు, కానీ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేయలేము. ఎంతమంది ఆమె అన్నారు? కానీ కాబట్టి మనమందరమి కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క మనము సిటిజన్ గా ఉన్నాము, కానీ మెంబర్స్ గా లేము. ఒక్క ఆమెను వస్తున్నది, మిగిలిన ఆమెను ఎవరు లేరు. చెప్తాము, నేను దేవుని రాజ్యం యొక్క సిటిజన్ గానే ఉన్నాను. అప్పుడు సిటిజన్ గా ఉన్నాను అనేది అది చాలా గౌరవమైనది, చాలా వాల్యుబుల్ అనేది, చాలా పవర్ఫుల్ అనేది. అమెరికన్ సిటిజన్ గా ఉన్నానని చెప్పేటప్పుడు ఎంత ధైర్యము, ఎంత పవర్, ఎంత ఒక గర్వం వస్తున్నది. సో అమెరికన్ సిటిజన్ గా ఉన్నాను, స్విట్జర్లాండ్ సిటిజన్ గా ఉన్నాను, ఫ్రాన్స్ సిటిజన్ గా ఉన్నాను, కెనడియన్ సిటిజన్ గా ఉన్నాను అని చెప్పేటప్పుడు ఆ కంట్రీ యొక్క సిటిజన్ గా ఉన్నాను అని చెప్పినప్పుడే మీ యొక్క బాడీ లాంగ్వేజ్ మారాలండి. హలో, మీరు ఇలా ఉన్నారు, ఇలా ఉండి సిటిజన్ గా ఉన్నాము, మీరు చెప్పి చూస్తే డౌట్ గా ఉన్నది. హలో, మనమందరం కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క సిటిజన్ గా మనం ఉన్నాము. స్విట్జర్లాండ్ సిటిజన్ గా ఉన్నామంటే ఎంత గౌరవం, అమెరికన్ సిటిజన్ గా ఉన్నామంటే, ఫ్రాన్స్ సిటిజన్ గా ఉన్నామంటే, జర్మన్ సిటిజన్ గా ఉన్నామంటే, హలో, యూరోపియన్ సిటిజన్ గా ఉన్నాను, లండన్ సిటిజన్ గా ఉన్నాను, సిటిజన్షిప్ తీసుకున్నాను అని చెప్పేటప్పుడే వారి యొక్క వాల్యూ చాలా ప్రకాశంగా ఉంటది కదా. కాబట్టి నేను చెప్పే కింగ్డమ్ లండన్ గవర్నమెంట్ కింగ్డమ్ కన్నా, యుఎస్ కింగ్డమ్ కన్నా, యూరోపియన్ కింగ్డమ్స్ కన్నా, ఫ్రాన్స్, జర్మనీ ఇటువంటి కింగ్డమ్స్ కన్నా
చాలా మోస్ట్ వాల్యుబుల్ కింగ్డమ్ అనేది దేవుని యొక్క రాజ్యమై ఉన్నది. ఆ యొక్క రాజ్యం యొక్క రాజు ఇక ఎర్త్ లో తన రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తానికి, ఇంక్రీజ్ చేస్తానికి 2000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు దేవుని రాజ్యాన్ని ఈ లోకానికి తీసుకొని వచ్చింది మాత్రమే కాకుండా యేసు ప్రభువు అంటున్నారు, మారు మనసు పొందుడి, పరలోకపు రాజ్యము సమీపించి ఉన్నది. అంటే ఏంటి? ఇక కింగ్డమ్ ఆఫ్ హెవెన్కి వచ్చేసండి, మీకు మైండ్ ట్యూన్ చేసుకోండి. ఇక కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క సిటిజన్ గా మీరు మారండి. ఈ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ సిటిజన్ గా మారాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక మైండ్ సెట్ రావాలి, మీకు ఒక అవగాహన రావాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక నేషన్ లో ఉన్నాను, ఆల్రెడీ నేను ఒక కింగ్డమ్ సిటిజన్ గానే ఉన్నాను, ఆల్రెడీ ఒక కింగ్డమ్ లో నేషన్ లో సిటిజన్ గా ఉన్న నేనెందుకు ఆ కింగ్డమ్ కి రావాలి? నేనెందుకు ఆ ఇన్విజిబుల్ కింగ్డమ్ లో నేను ప్రవేశించాలి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కింగ్డమ్ అంటే ఏంటి? ఆ కింగ్డమ్ యొక్క పవర్ ఏంటి? ఆ కింగ్డమ్ యొక్క వాల్యూ ఏంటి? ఆ కింగ్డమ్ యొక్క ప్రివిలేజెస్ ఏంటి? ఆ కింగ్డమ్ యొక్క లాస్ ఏంటి? రూల్ ఏంటి? ప్రిన్సిపల్స్ ఏంటి? ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెలుసుకున్నా అంటే నా మైండ్ ఆటోమేటిక్గా ట్యూన్ అవుతూ ఉంటుంది. మీకు తెలిసిన చాలా సౌత్ అమెరికన్స్ పీపుల్, చాలా మెక్సికో నుంచి, సౌత్ నుంచి చాలా ప్రజలు అమెరికాలకి ఇల్లీగల్ గా ఎంటర్ అయ్యేదానికి వారు బోర్డర్ క్రాస్ చేస్తూ ఉంటారు. సో ఈ అమెరికా నుంచి దాదాపు 700 కిలోమీటర్ల బోర్డర్ ఉన్నది. ఆ 700 కిలోమీటర్ నుంచి వారు మెక్సికోకి 700 కిలోమీటర్ బోర్డర్ ఉంది. మించి 1400 కిలోమీటర్స్ దాటితేనే వాడు ఇల్లీగల్ యుఎస్ అమెరికాలోకి వాడు ఎంటర్ అవ్వగలడు. కానీ ఇంత శ్రమలున్నా, ఇంత కష్టాలున్నా, ఇంత బాధలున్నా, ఇన్ని వేల కిలోమీటర్ నడవాలనుకున్నా కూడా అనేక మెక్సికన్ పీపుల్ ఏం చేస్తారంటే వారికి ఫ్యామిలీతో, బిడ్డలతో ఆహార పదార్థాలు కట్టుకొని ఇల్లీగల్ గా ఎవరు చూడలేని రూట్ లో వారు ప్రయత్నం చేసి కొన్ని ముళ్ళ కంబిలతో కంచి వేస్తుంటారు. అన్నిటిని దాటుకొని అన్ని శ్రమలు అనుభవించుకొని సమ్ టైం వారు ఈ యొక్క అమెరికాలకి ఎంటర్ అవుతారా లేదనేది కూడా డౌటే. సమ్ టైం వారు మిడిల్లోనే పట్టబడతారు. ఒకవేళ బై లక్ ఉంటే వారు ఎట్టొకట వారు అమెరికాకి వెళ్ళిపోతారు. అలాగా వెళ్ళిపోయిన మెక్సికో పీపుల్ చాలా ప్రజలు మెక్సికో నుంచి మాత్రమే కాదు, వేరియస్ కంట్రీల నుంచి ఇక అమెరికాకి వెళ్ళిపోతున్నారు. కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నది. ఎందువల్ల అంత కష్టంతో, అంత బాధలతో అన్ని వేల కిలోమీటర్ దాటి ఒక కంట్రీలో నుంచి ఇంకొక కంట్రీకి అలా వెళ్ళాల్సిన అవసరం ఏమున్నది? యాక్చువల్గా అక్కడ అమెరికాలో ఏమున్నది వాళ్ళకి? అక్కడ ఏమున్నదంటే బెటర్ ఫ్యూచర్ వాళ్ళకి అక్కడ ఉన్నది. వీరి కంట్రీని కంపేర్ చేస్తే అమెరికాలో ఒక బెటర్ ఫ్యూచర్ వాళ్ళకు ఉన్నది. ఇప్పుడు ఎలా ఉందో మనకు తెలియదు, కానీ ప్రీవియస్ టైంలో మంచి గవర్నమెంట్ గానే ఉన్నది, మంచి నేషన్ గా ఉన్నది, మంచి జాబ్ ఆపర్చునిటీస్ అక్కడ ఉన్నది అమెరికాలో. మంచి బెటర్ హెల్త్ కేర్ ఉన్నది అక్కడ. ఇంకా అక్కడ ఏమేమి చెప్పాలంటే బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెన్ దే ఫీల్ దే క్యాన్ గెట్ ఇన్ దేర్ హోమ్ కంట్రీ. వారి యొక్క హోమ్ కంట్రీ కన్నా బెటర్ లైఫ్ అక్కడ అమెరికాలో ఉన్నది. సో మంచి లైఫ్ ఉంది, మంచి ఫ్యూచర్ ఉన్నది, మంచి జాబ్స్ ఉన్నది, మంచి భవిష్యత్తు ఉన్నది, మంచి హెల్త్ కేర్ ఉన్నది, మంచి సిస్టమ్ ఒకటి ఉన్నది, మంచి యొక్క శాలరీ అక్కడ ఉన్నది. అక్కడ వాళ్ళకి డాలర్కి మంచి వాల్యూ కూడా ఉన్నది. సో ఎట్లయినా మనము ఆ కంట్రీలోకి మనం వెళ్ళిపోయామంటే, ఆ కంట్రీలో మనం ఎట్లైనా జీవించామంటే, ఆ కంట్రీలో ఎట్లా కష్టపడినా మనము సిటిజన్ గా మారామంటే మన భవిష్యత్తునే మారిపోతుంది అని అనుకొని చాలా పీపుల్ ఆ యొక్క కంట్రీకి వెళ్ళేదానికి వారు సిద్ధపడుతున్నారు. ఏమేన్ ఇప్పుడు మాట్లాడుతున్న ఈ సమయంలో కూడా సమ్ పీపుల్ ఆ కంట్రీకి వెళ్ళేదానికి సిద్ధమవుతుంటున్నారు. ఏమేన్ ఇప్పుడు మాట్లాడుతున్న ఈ టైంలో కూడా సమ్ పీపుల్ ఇంకా అమెరికా కళలోనే వారు అమెరికాకి వెళ్ళాలనేది అక్కడ ఎంజాయ్మెంట్ చేసేది మాత్రమే కాదు, మంచి భవిష్యత్తును వాళ్ళు డిజైన్ చేసుకోవచ్చు, వారి కళల కన్న రీతిగా వారి యొక్క జీవితాన్ని జీవించుకోవచ్చు.
సో అటువంటి సిస్టమాటికల్ కంట్రీ ఒక అమెరికా కంట్రీ. సో ఒక అమెరికా ఇంత సిస్టమాటిక్ గా ఉన్నదని తెలుసుకున్నారు కాబట్టి కొన్ని వేల కిలోమీటర్లో ఉన్న ప్రజలు అదర్ కంట్రీ సిటిజన్ గా ఉన్న వారు కూడా అన్ని వేల కిలోమీటర్లు కూడా బోర్డర్ క్రాస్ చేసుకున్న దానికి వారికి ప్రాణాన్ని కూడా ముందు పెట్టి చచ్చినా పర్వాలే, మేము కూడా చచ్చిపోతాము, కానీ ఒకవేళ బై లక్ ఉంటే మేము ఆ కంట్రీకి వెళ్ళిపోతాము అని చెప్పి పీపుల్ ఆ అమెరికాకి వెళ్తున్నారంటే ఒకే ఒక అవగాహన, అదొక బెటర్ కంట్రీ. ఐ మీన్ అక్కడ బెటర్ ఆపర్చునిటీ ఉన్నది, అక్కడ బెటర్ లైఫ్ అక్కడ ఉన్నది, గుడ్ హెల్త్ కేర్ అక్కడ ఉన్నది, మంచి సిస్టమ్ ఒకటి ఉన్నది, మంచి శాలరీ ఉన్నది. సో ఈ ప్రివిలేజెస్ అంతా ఒక వ్యక్తి గ్రహించుకున్నాడు కాబట్టి ఆ నేషన్కి వెళ్ళేదానికి సిద్ధపడుతున్నారు. సో అప్పుడు ఎందువలన ఈనాడు ఈ యొక్క కింగ్డమ్ ఆఫ్ హెవెన్ సిటిజన్షిప్ గురించి సంఘాలు బోధించేది లేదు. వారేమనుకుంటున్నారు, ఈ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ సిటిజన్ గా మనం ఎప్పుడు మారుతామంటే ఎప్పుడైతే మీరు ఫిజికల్ గా డెత్ అయిపోయి ఈ యొక్క కంట్రీ యొక్క సిటిజన్షిప్ నుంచి మీరు క్యాన్సర్ చేయబడతారో ఇమ్మీడియట్ గా మీరు అక్కడ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క సిటిజన్షిప్ గా మీరు మార్చబడతారని చెప్పి రాంగ్ అయిన ఐడియాలజీతో సంఘాలు టీచ్ చేస్తూ అనేక క్రైస్తవులు ఈ యొక్క కింగ్డమ్ ఆఫ్ హెవెన్ సిటిజన్ అనేది మనం ప్రాణంతో ఉన్నంత వరకు పొందుకోలేము, ఆఫ్టర్ డెత్ తర్వాతనే మనము కింగ్డమ్ ఆఫ్ హెవెన్ సిటిజన్ గా మారుతామని చెప్పి వారికి మరణం తర్వాత జరగబోతుందని చెప్పి అనుకుంటున్నారు. కానే కాదు, యేసుప్రభు అంటున్నారు ఇప్పుడే మీరు సిటిజన్ గా మీరు మార్చబడచ్చు. ఏమేన్ ఇప్పుడే మీరు దేవుని రాజ్యంలోకి మీరు ఎంటర్ అవ్వచ్చు. సో సమ్ కంట్రీలో సిటిజన్ గా మారేదానికి ఇంకొక సింపుల్ వే ఒకటి ఉన్నది. ఎటువంటి వే అంటే, ఒకటి ఆ కంట్రీలో మీరు జన్మించాలి, ఆ కంట్రీలో మీరు పుట్టాలి. సో యుఎస్ లో మీరు పుట్టారంటే ఇమ్మీడియట్ గా మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా వారి డాక్యుమెంట్ లో రాయబడుతుంది, వారి గవర్నమెంట్ లో ఎన్నుకుంటారు. అక్కడ పుట్టిన వారికి ఇమ్మీడియట్ గా ఆ కంట్రీ వారికి సిటిజన్షిప్ ఇచ్చేస్తుంటున్నది. ఈవెన్ ఇంకొక లా కూడా ఉంది అనుకుంటున్నాను. ఫ్లైట్ ఎప్పుడైతే అమెరికా ఒక బౌండరీకి వచ్చేస్తుంటున్నదో, ఒకవేళ ఫ్లైట్ డెలివరీ అయితే కూడా ఫ్లైట్ డెలివరీ అయిన ఆ శిశుకు కూడా ఆ కింగ్డమ్ వారికి సిటిజన్షిప్ వారికి ఇస్తుంటున్నది. అప్పుడు సిటిజన్షిప్ పొందేదానికి ఇంకొక వే ఒకటి ఉన్నది అంటున్నారు బైబిల్ గ్రంథం. ఏంటంటే, మరలా పుట్టినవారు, బోర్న్ అగైన్ అయిన వారిని ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని ఎన్నుకొని వారు మారు మనసు పొంది మరలా బోర్న్ అగైన్ అవుతున్నారు, దేవుని రాజ్యంలో జన్మిస్తున్నారు, జన్మించిన ఇమ్మీడియట్ గా వారు సిటిజన్ గా మార్చబడుతుంటున్నారు. కాబట్టి ఈనాడు దేవుడి యొక్క రాజ్యము మనల్ని ఎలా చూస్తుంటున్నదంటే, మనల్ని మెంబర్స్ గా దేవుని రాజ్యం చూడలేదు, దేవుని రాజ్యము మనల్ని సిటిజన్ గా మనం చూస్తుంటున్నది. ఎంతమంది ఆమె అంటున్నారు? మనం ఎవరుగా ఉన్నామని రాజ్యం చూస్తున్నది? అందరు సిటిజన్ గా మనల్ని రాజ్యం మనల్ని సిటిజన్ గా భావిస్తున్నది, రాజ్యము సిటిజన్ గా చూస్తున్నది. రాజ్యము మీ అన్ని విషయంలో ఎంటర్ అయ్యేదానికి సిద్ధంగానే ఉన్నది, కానీ మనం అలో చేయాలి. ద పవర్ అండ్ ప్రివిలేజ్ ఆఫ్ సిటిజన్షిప్. ఈ సిటిజన్షిప్ అనేది గురించి చూడాలంటే ఒక వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. ఇది మొదలుకొని బుద్ధి లేకుండా దానికి బుద్ధియు క్షేమమును కలిగినట్లు సర్వకాలము దావీదు సింహాసనము
రాజ్యమును నియమించును. చాలు సార్. ఇక మనం చూస్తున్నాము, వెన్ ఇట్స్ కమ్స్ టు మ్యాటర్స్ ఆఫ్ సిటిజన్షిప్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ నో డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ అదర్ కంట్రీ. సో దేవుని రాజ్యం అనేది ఇతరుల రాజ్యానికి వేరుపరచబడినది కాదు. యాజ్ ఇట్ ఈస్ సేమ్ సిస్టమాటిక్ గానే దేవుని రాజ్యము ఈనాడున్న మన ఎర్త్ లో ఉన్న రాజ్యం యొక్క సిస్టమ్స్ కూడా సేమ్ గానే ఉంటున్నది. అండ్ రిమెంబర్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ నాట్ ఎ రిలీజియన్. దేవుని రాజ్యం అనేది మత సంబంధమైన ప్లేస్ కానే కాదు. చదువు, మత సంబంధమైన ప్లేస్ కాదు. సో రిలీజియన్ అనేది ఏంటి? రిలీజియన్స్ అంటే అక్కడ కొన్ని ఆచారాలు, కొన్ని సంప్రదాయములు, ఈ యొక్క కొన్ని పారంపర్యములు, ఈ ట్రెడిషన్స్ అన్ని అక్కడ ఉంటది, ఆచారాలన్నీ ఉంటది. రిలీజియన్ ఎప్పుడు కూడా అప్డేట్ అవ్వదు. రిలీజియన్ ఏమాత్రం ఎప్పుడు కూడా ఏమవ్వదు, అప్డేట్ అవ్వదు. సో అది పూర్వకాలంలో ఎలా ఉన్నదో ఇంకా 100 సంవత్సరాలు దాటి చూస్తున్నా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగనే ఉంటది. దాని పేరే ట్రెడిషన్ అని చెప్పబడుతున్నది. ఈ ట్రెడిషన్ అనేది ఎక్కడంతా ఉన్నదంటే, అన్ని ఎక్కడైతే రిలీజియన్ గా డీల్ అవుతున్నారో అక్కడ ట్రెడిషన్ ఉంటది. ట్రెడిషన్ అనేది ఏ మాత్రం చేంజ్ అవ్వకుండా ఉండేదే ట్రెడిషన్. క్రైస్తవ సంఘాలు మాత్రం ఎలా ఉందంటే అదొక ట్రెడిషన్. రిలీజియన్ అది, క్రైస్తవ సంఘం అనేది ఒక రిలీజియన్ గ్రూప్ ఆఫ్ పీపుల్. వారు రిలీజియన్ కి వేరుపరచబడిన వారు కాదు, వారు కూడా రిలీజియన్ గా ఉన్నారు. ఎలా క్రిస్టియన్స్ పీపుల్ రిలీజియన్ గా ఉన్నారంటే, క్రైస్తవ సంఘములోనే కొన్ని ఆచారాలు, కొన్ని సంప్రదాయములు, కొన్ని పారంపర్యములు అక్కడ కంటిన్యూగానే జరుగుతూ ఉంటున్నది. సో ఈ ఆచారాలు చూసారంటే ఇక 40 days ఫాస్టింగ్ అదొక ట్రెడిషన్. కానీ ఫాస్టింగ్ ఉండకూడదు అంటే నో, ఫాస్టింగ్ ఉండాలి. ట్రెడిషన్ గా ఉండేది కాదు. మీ యొక్క స్పిరిచువల్ గా మీరు గ్రో అవ్వాలంటే, మీరు ఆత్మీయ రీతిగా ఎదగాలి, మీ ఆత్మీయలో ఉన్న ఆ యొక్క దాహాన్ని, ఆ యొక్క ఆకలిని తీర్చుకోవాలంటే కంపల్సరీగా మనం ఫాస్టింగ్ ఉండాలి. కానీ అది ట్రెడిషన్ గా మనము డీల్ అయ్యేది రాంగ్, మిస్టేక్ అయిపోతున్నది. కానీ మన స్పిరిచువల్ ఆ యొక్క దాహాన్ని, దప్పికని తీర్చుకోవడానికి మనం ఫాస్టింగ్ ఉండేది ప్రాబ్లం కానీ కాదు. కొన్ని సంఘాలు అంటున్నారు మన పారంపర్యం వదిలిపెట్టకూడదు. మన పారంపర్యం వదిలిపెట్టకూడదు. ఇక ట్రెడిషన్ ని వారు ఇంకా అనేక విషయం డీల్ అవుతున్నారు. కానీ దేవుని రాజ్యం అనేది అదొక మత సంబంధమైనది కాదు. ఇక ఎర్త్ లో కంట్రీస్ ఎలా ఫంక్షన్ అవుతున్నదో, ఎర్త్ యొక్క కంట్రీస్ యొక్క సిటిజన్షిప్ యొక్క సిస్టమ్ ఎలా ఉంటున్నదో, ఇక ఎర్త్ లో ఉన్న కంట్రీస్ యొక్క గవర్నమెంట్ ఎలా ఫంక్షన్ అవుతుంటున్నదో, యాజ్ ఇట్ ఈస్ సేమ్ అలాగనే కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క గవర్నమెంట్, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క సిస్టమ్, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క రూల్స్, లాస్ కూడా అలాగనే ఫంక్షన్ అవుతుంటుంది. ఒక రాజ్యం అనేది ఉంటే ఆ రాజ్యానికి లాస్, కాన్స్టిట్యూషన్ ఇవన్నీ ఉంటేనే ఆ రాజ్యం సిస్టమేటిక్ గా ఫంక్షన్ అవుతుంది. సో ప్రతి రాజ్యానికి ఒక సిస్టమ్ అనేది ఉన్నది. ఆ సిస్టమ్ అనేది ఏంటి? అదొక ప్రిన్సిపల్, అదొక రూల్, అదొక లాస్. సో ప్రతి ఒక్కరి కొరకు లాస్ ని, రూల్స్ ని, సిస్టమ్ ని చేంజ్ చేయలేరు. ఒక సిస్టమ్ ఏర్పరుస్తున్నారు, ఈ సిస్టమ్ ప్రకారం ఉండమని చెప్తున్నారు. It is a government with a country. Heaven is that country and Jesus Christ is its king, referring to Christ, the ancient Hebrew prophet Isaiah wrote. So పరలోక రాజ్యం అనేది అదొక టెరిటరీ, అదొక రాజ్యము. ఆ రాజ్యం యొక్క రాజు ప్రభుని యేసుక్రీస్తు అయి ఉన్నారు. చెప్దాము, పరలోక రాజ్యం యొక్క రాజు ప్రభు అనే యేసు అయి ఉన్నారు. సో యేసుక్రీస్తు ఎవరంటే ఆయన కింగ్, ఆయన యొక్క కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క రాజు. ఆయన ఆ రాజు ఈ ఎర్త్ కి దిగి వస్తున్నారు. ఎర్త్ కి ఎందుకు వస్తున్నారంటే ఈ ఎర్త్ ని కాలనైజ్ చేసేదానికి, ఈ ఎర్త్ ని కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కి తీసుకొని వచ్చేదానికి, ఈ ఎర్త్ ని కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క ప్రివిలేజెస్ అంతా ఇక హెవెన్ ఈ యొక్క ఎర్త్ పొందుకోవాలి. ఇక ఎర్త్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ లోకి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక ఎర్త్ లో ఉన్న ప్రజల యొక్క మైండ్ సెట్ అన్ని కూడా మారాలి.
ఈ మైండ్ సెట్ మారాలంటే ఫస్ట్ కింగ్డమ్ అంటే ఎలా ఫంక్షన్ అవుతుందో తెలుసుకోవాలి. కింగ్డమ్ ఎట్లా ఫంక్షన్ అవుతుందో మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జీవిస్తుంటున్న ఇక భారతదేశం ఎలా ఫంక్షన్ అవుతున్నది, కాకపోతే విదేశాలు ఎలా ఫంక్షన్ అవుతుంటున్నది, కాకపోతే ఇక ఎర్త్ లో నేషన్స్ ఎలా ఫంక్షన్ అవుతుంది, ఈ నేషన్స్ లో ఎటువంటి రూల్స్ వాళ్ళు తీసుకొని వస్తున్నారు, సిటిజన్ కి ఏ రూల్ ఉన్నది, ఆ ప్రివిలేజెస్ కి ఎటువంటి రూల్స్ ఉన్నది, ఇవన్నీ మనం వాచ్ చేస్తామంటే యాసరీస్ యేసుక్రీస్తు కూడా ఒక రాజుగానే దిగి వచ్చి ఆ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇక్కడ ప్రొక్లెయిమ్ అని చేస్తూ ఉంటున్నారు ఆయన. ఏమేన్ ఇక రాబో కింగ్డమ్ దేవుని రాజ్యం భూమికి రాబోతుందని చెప్పి కొన్ని యేసు ప్రభు రాక మునుపే ఐజాయా అనే ప్రొఫెట్, ఐజాయా అనే ప్రవచన యేసు ప్రభుని గురించిన చెప్పబడిన ఒక ప్రవచన వాక్యం ఏంటంటే మీరు తెలుగులో కూడా చదివారు. ఫస్ట్ మీరు చదువుతారా మరలా ఒకసారి? ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఒక్కొక్క వర్డ్ మీరు గమనించండి. ఇది ఎవరి గురించి చెప్పబడుతున్న వాక్యం అంటే రాబో యేసు ప్రభుని గురించి చెప్పబడుతున్న వాక్యమే ఉన్నది. ఎటువంటి వర్డ్స్ అక్కడ వారు అక్కడ యాడ్ చేస్తుంటున్నారు. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మనకి కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. చెబుదాము ఆయన భుజము పైన రాజ్యభారం ఉండెను. చెబుదాము ఆయన భుజము పైన, ఆయన భుజము పైన రాజ్యభారమును. గవర్నమెంట్ విల్ బి ఆన్ హిస్ షోల్డర్, గవర్నమెంట్ విల్ బి ఆన్ హిస్ షోల్డర్. అంటే ఇక భుజం అనేది ఆ ఏ గవర్నమెంట్ లో నుంచి వచ్చారో ఆ గవర్నమెంట్ యొక్క పవర్ ఏంటని చెప్పి ఇక షోల్డర్ మనకి ఫోకస్ చేసి చూపిస్తుంటున్నది. ఏమేన్ ఈనాడు డిఐజీ, డిఎస్పి, ఐజీ, డీజీ ఈనాడు ఉన్నారు కదా. సో వీరందరూ ఎవరు? ఇంకా సమ్ చెప్పాలంటే సమ్ కింగ్స్, సమ్ కింగ్ యొక్క సింబల్ వారి యొక్క షోల్డర్ లో ఉంటది. ఆ షోల్డర్ వారి యొక్క గవర్నమెంట్ యొక్క పవర్ ని, అథారిటీని చూపిస్తుంటున్నది. అప్పుడు ఈ ఎర్త్ లో జన్మించబోతుంటున్న ఆ శిశు, అందరు చెప్పు శిశు అంటే అని చెప్పినారు. ఆ వర్డ్ కొరకు ఈనాడు వరకు క్రిస్టియన్స్ పీపుల్ యేసు ప్రభుని శిశువులుగానే చూస్తున్నారు. ఆయన ఒక బేబీ లాగానే చూస్తున్నారు. నేను చెప్పేవాడిని అక్కడ చర్చిలో, బేబీ జీసస్ నేను మార్నింగ్ పోయి చూసి వచ్చినాను అంటున్నారు. బేబీ జీసస్ కి నేను ఒక డ్రెస్ వేసి వచ్చాను అంటే ఈనాడు ఇక రిలీజియన్ క్రైస్తవులకి ఎలా ప్రొక్లైమ్ చేస్తుంటుందంటే ఆయన బేబీ జీసస్, ఆయన బేబీగానే ఉన్నారు అని. సమ్ రిలీజియన్ క్రిస్టియన్స్ ఎలాంటి యేసు ప్రభుని చూపిస్తున్నారంటే ఆయనకి గడ్డం పెంచుకొని, ఆయనకి ఇల్లు లేదు, వాకిల్ లేదు, మనుష్య కుమారుడికి తల వాచడానికి చోటు కూడా లేదు, ఆయనకి ఎవ్వరు లేరు, ఆయన పేదరికంగా జన్మించాడు, ఆయన పేదగా ఉన్నాడు కాబట్టి క్రైస్తవులను మేమందరం పేదరీతిగా ఉంటున్నాము, మా దేవుడికి ఏమీ లేదు, మాకు ఏమీ లేదు అని చెప్పి క్రైస్ట్ ని ఎలా ప్రొక్లైమ్ చేసి క్రైస్ట్ ఎలా వారు విశ్వలోకి చూపిస్తారంటే ఆయన పశువ పాకలు జన్మించాడు, ఆయనకి ఏమీ లేదు. అందుకని క్రైస్తవులకి లోకంలో ఏమీ ఉండకూడదు. అడిషనల్ గా ఒక ఇల్లు ఉండకూడదు, అడిషనల్ గా ఒక మంచి డ్రెస్ ఉండకూడదు, అడిషనల్ గా మంచి బంగారాలు ఉండకూడదు, వెండి ఉండకూడదు, ధనం ఉండకూడదు, ఈ లోకంలో ఏమీ ఉండకూడదు. ఎందుకంటే యేసు ప్రభుకి ఈ లోకంలో ఏమీ లేదు, అందుకని నాకు ఏమీ ఉండకూడదు. రాంగ్ టీచింగ్స్, రాంగ్ ఐడియా, రాంగ్ డైరెక్షన్. సో క్రిస్టియానిటీ కొన్ని వేల సంవత్సరాలుగా ఇటువంటి రాంగ్ ఐడియాలజీలో పడిపోయారు కాబట్టి క్రైస్తవము రాంగ్ అయిన డైరెక్షన్ వెళ్ళిపోయింది. సో నాలాంటి ప్రీచర్స్ ఏం చేస్తారంటే సో రైట్ ప్రీచింగ్ చేసేది మాత్రమే కాదు, వారు వెళ్ళే మార్గం కూడా తప్పని చెప్పాల్సిన అవసరం అవుతుంటున్నది. ఏమీన్ సో ప్రీచింగ్ చేసేది ఈజీ, కానీ వెళ్ళే రూట్ రాంగ్ అని చెప్పేది కష్టం నాకు. ఏమీన్ అటు వెళ్ళిపోకండి, ఇటు రండి, అది కష్టం. సో చూడండి, ఒక వైట్ పేపర్ ఇచ్చి ఒక లెటర్ రాయంటే రాసేయచ్చు. ఆల్రెడీ వైట్ పేపర్ ఎవరు రాస్తున్నారు, ఆల్రెడీ రిలీజియన్ ప్రీచర్స్ మీ మైండ్ లో సమ్ ఇంజెక్షన్ వేస్తున్నారు, సమ్ ఐడియా ఇచ్చినారు.
సమ్ నాలెడ్జ్ చెప్పేశారు. ఆల్రెడీ సమ్ రిలీజియన్స్ టీచింగ్స్ మీరు మైండ్ లో విని, మీ చెవులో విని, మీ మైండ్ లో గ్రహించుకొని, మీ హార్ట్ లో అది బిలీవ్ చేసి, మీ యొక్క హార్ట్ అంతా కూడా ఫుల్ అయిపోయింది రిలీజియన్ ఐడియాలజీలతో. నా యొక్క వర్క్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హార్ట్ లో ఉన్న రాంగ్ ఐడియాలజీని రబ్ చేయాలి. రాసేది ఈజీ, ఎక్కడ కష్టం అంటే రబ్ చేసేది కష్టం. ఎరైజ్ చేయాలి. ఎరైజ్ చేయాలంటే అంత సామాన్యంగా ఎరైజింగ్ అవ్వదు. సమ్ టైం కొంచెం ఎరైజ్ అవుతుంది, కొంచెం అలా ఉంటుంది. సమ్ టైం ఇక్కడ చెప్పే టీచింగ్స్ కొంచెం ఎంచుకుంటారు, కొంచెం అలా ఉంచుకుంటారు. సో ఓల్డ్ ఐడియా ఉంటుంది, న్యూ ఐడియా ఉంటుంది. సో ఓల్డ్ అండ్ న్యూ ఒకే పానలో ఉండకూడదు అంటున్నారు. ఒకే కొండలో కొత్తది పాతది ఉండకూడదు. సో న్యూ ఐడియాకి రండి, న్యూ మెథడ్కి రండి, న్యూ డైరెక్షన్కి రండి అని చెప్పేది యేసుక్రీస్తు ఒక బోధన అయి ఉన్నది. ఐజాయా అంటున్నారు, ఆ శిశువు పుట్టెను. ఆ శిశువు అంటే ఎవరు అనుకుంటున్నారు? ఆయన భుజం పైన ఒక గవర్నమెంట్ ఉండెను. రాజ్యభారం అనేది తెలుగులో ఉన్నది. అది ఎగ్జాక్ట్ మంచి వర్డ్ అది. ఆయన భుజం పైన ఏముండను? చదమ రాజ్యభారము. రాజ్యభారం అంటే ఏంటి? గవర్నమెంట్. అప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు దిగి వచ్చారు? ఆయన గవర్నమెంట్ ని ఎస్టాబ్లిష్ చేసేదానికి, ఆయన గవర్నమెంట్ రూల్స్ లాస్ ని ఇక్కడ ప్రొక్లైమ్ చేయడానికి యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చాను. ఏమేన్ ఇంగ్లీష్లో చదువుతాను, అది ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంటుంది. For to us a child is born, to us a son is given, and government will be on his shoulder. రాజ్యభారము ఆయన భుజం పైన ఉండను. క్రైస్ట్ ఎవరు? ఆయన ఒక కింగ్. క్రైస్ట్ ఎవరు? ఆయనకు ఒక కింగ్డమ్ ఉన్నది. క్రైస్ట్ ఎవరు? ఆయనకు ఒక రాజ్యం ఉన్నది. క్రైస్ట్ ఎవరు? ఆయన ఒక గవర్నమెంట్ ఆయన ఫంక్షన్ చేస్తూ ఉంటున్నాడు. ఏమేన్? క్రీస్తు ఒక గవర్నమెంట్ నడిపిస్తున్నాడు. ఆ గవర్నమెంట్ ని ఎస్టాబ్లిష్ చేస్తానికి ఈ ఎర్త్కు దిగి వచ్చారు. ఈ ఎర్త్లో దేవుని యొక్క రాజ్యాన్ని ఆయన ఉపమానంగా చెప్తున్నారు. దేవుని యొక్క రాజ్యం యొక్క ప్రిన్సిపల్ చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకు? ఏ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ కి వచ్చేసింది. ఏ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ని మీరు బిలీవ్ చేయండి. సో ప్రతి కింగ్డమ్ ఒక మైండ్ సెట్ ఏంటంటే, ప్రతి కింగ్డమ్ ఒక మైండ్ సెట్ వారికి కింగ్డమ్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి. వారికి కింగ్డమ్ ని ఎస్టాబ్లిష్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి, డెవలప్మెంట్ చేయాలి. అందుకనే కొన్ని వేల కిలోమీటర్లు ఉన్న బ్రిటన్ గవర్నమెంట్ ఇండియా లాంటి కొన్ని ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇండియా లాంటి కొన్ని ప్రాంతాన్ని వారికి రూలింగ్ కిందకి తీసుకొని వస్తున్నారు. ఎన్ని కోట్ల ఖర్చు అయినా కూడా, ఎన్ని ప్రాణాలు పెట్టాలన్నా కూడా, ఎంత రక్తం కార్చి దేశాన్ని వారు పట్టుకోవాలన్నా కూడా కింగ్డమ్ సిద్ధంగానే ఉంటున్నది. ఏమేన్? సో అప్పుడు కింగ్డమ్ అంటే ఏంటి? గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయాలి, కింగ్డమ్ ఎస్టాబ్లిష్ చేయాలి. అప్పుడు దేవుని రాజ్యం యొక్క మైండ్ ఏంటి? దేవుని రాజ్యం యొక్క ఐడియా ఏంటి? ఈ యొక్క ఎర్త్ దేవుని రాజ్యాన్ని కోల్పోయినది. ఎర్త్ ప్రీవియస్ టైంలో దేవుని రాజ్యంలోనే ఉన్నింది. ఆయన కింగ్డమ్ లోనే ఉన్న ఒక పార్ట్ గా ఉన్నింది. మానవుని యొక్క అవివేకం వలన, మానవుని యొక్క లోబడలేని మనస్తత్వం వలన ఈ యొక్క ఎర్త్ యొక్క రిప్రజెంటేటివ్ గా ఉన్న ఆదాం దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. కాబట్టి ఈ ఎర్త్ ని డివైడ్ అయిపోయింది. కింగ్డమ్ కి హెవెన్ కి బిగ్ గ్యాప్ అయిపోయింది. ఈ గ్యాప్ ని ఫిల్ చేసేదానికి ఎవరెవరో వచ్చారు, ఎవరెవరో ఫిలాసఫర్స్ వచ్చారు, జ్ఞానులు వచ్చారు, సైంటిస్ట్ వచ్చారు, చాలా పీపుల్ వచ్చారు. ఈ గ్యాప్ ని ఎవరు ఫిలప్ చేయలేకపోయారు. సో ఈ గ్యాప్ ని ఫిలప్ చేయాలంటే పవిత్రమైన రక్తము ద్వారా మాత్రమే ఈ గ్యాప్ ని ఫిలప్ చేయగలుగుతుంది. ఆ గ్యాప్ ఏమీ కాదు, నరుడికి దేవుని రాజ్యానికి మధ్యలో ఉన్న పాపము. ఏమేన్? ఈ పాపాన్ని నుంచి విమోక్షణ చేయకుండా ఈ ఎర్త్ ని సేవ్ చేయలేము. ఈ పాపాన్ని నుంచి విమోక్షణ కలుగ చేస్తానికి ఈ యొక్క ఎర్త్ యొక్క డిమాండ్ ఏంటి? ఇక డెవిల్ యొక్క డిమాండ్ ఏంటి? పాపానికి ప్రాయశ్చిత్తము రక్తమైనది, పాపానికి ప్రాయశ్చిత్తం మరణమైనది. ఆ పాపానికి కావాల్సిన ప్రాయశ్చిత్తమైన రక్తాన్ని, మరణాన్ని దేవుని రాజ్యం యొక్క రాజు చెల్లించడానికి సిద్ధమైపోయాడు.
ఏమేన్. సో నేను చెప్పాను కదా, బ్రిటన్ గవర్నమెంట్ ఇండియాని కాలనీ చేయాలంటే ఈజీగా అంత సామాన్యంగా కాలనీ చేసుకోలేదు వాళ్ళు. సో కాలనీ చేసుకోమునుపు ఎన్నో సోల్జర్స్ పోగొట్టుకున్నారు, ఎన్నో సిటిజన్ పోగొట్టుకున్నారు, ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెట్టుకున్నారు. ఇవన్నీ ఎందుకంటే దేశాన్ని మనం స్వాధీనపరచుకోవచ్చు త్వరగా. సో వారు పెట్టినన్ని కూడా వారు రికవర్ చేసుకున్నారు. ఏమేన్. గవర్నమెంట్ విల్ బి ఆన్ హిస్ షోల్డర్ of the increase of his government and peace there will be no end. ఇప్పుడు తెలుగులో చదవండి. ఆయన భుజం పైన రాజ్యభారం ఉండెను. తర్వాత ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడొక తండ్రి. సో నిత్యుడొక తండ్రి. సో ఈ గవర్నమెంట్ ఒక నిత్యముగా ఉండే గవర్నమెంట్. ఎందుకనగా మన చరిత్రలో చూస్తామంటే ఇక ప్రపంచంలో ఎన్నో గవర్నమెంట్ రైజ్ అయినది. ఎంత వేగంగా రైజ్ అయిందో అంత వేగంగా ఫాలో అయిపోయింది. ఏమేన్. ఈనాడు చరిత్ర పుస్తకంలో టెక్స్ట్ గా చూడొచ్చా కానీ ఈనాడు ఆ గవర్నమెంట్ ఒకటి ఉన్నదని మనకి తెలీదు. ఒకవేళ సమ్ మ్యూజియంకి వెళ్ళామంటే ఆ గవర్నమెంట్ లో వాడిన పెన్, ఆ గవర్నమెంట్ లో వాడిన ఆ కింగ్ ఒక డ్రెస్, కాకపోతే వాళ్ళ ప్లేట్స్ సమ్ మ్యూజియంలో చూసుకొని రావచ్చు. కానీ ఈనాడు ఎన్నో శక్తి కలిగిన గవర్నమెంట్స్ ప్రపంచాన్ని రూల్ చేసి చెప్తున్నారు. కానీ ఈనాడు ఆ గవర్నమెంట్స్ అన్ని ఫాలో అయిపోయింది. అటువంటి గవర్నమెంట్స్ మీరు ఎక్కడ చూడలేరు. కానీ దేవుని రాజ్యం అనేది, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అనేది నిత్యముగా ఆ గవర్నమెంట్ ఎన్నడూ ఏ మాత్రము ఫాల్ అనేదే లేదు, పడిపోయేది లేదు. అది నిత్యంగా ఫంక్షన్ అయ్యే రాజ్యం అనేది. ఆ నిత్య రాజ్యంలో వారసులుగా మార్చబడమని లేఖనం మనకు ఆహ్వానిస్తుంది. ఆమేన్. Of the increase of his government and peace there will be no end. He will reign on David's throne and over his kingdom, establishing and upholding it with justice and righteousness from that time on and forever. Yes, Isaiah చెప్పతున్న ఆ పదం ఏంటి? నిత్యుడొక తండ్రి, సమాధాన కర్తయు, ఆశ్చర్యకర్తయు, ఆలోచనకర్తయు దిగి వచ్చాను. సో ఒక మంచి గవర్నమెంట్ అంటే ఏమి ఇక్కడ ప్రొడ్యూస్ చేయాలి? ఒక గవర్నమెంట్ దగ్గర నుంచి ప్రజలు ఎదురు చూస్తుంది ఏంటి? పీస్, సమాధానం. ఆమేన్. గవర్నమెంట్ దగ్గర నుంచి ప్రజలు ఎదురు చూస్తే ఏంటి? ఫస్ట్ ఒక పీస్ కావాలి, ప్రాస్పరిటీ ఉండాలి, సమాధానం ఉండాలి. ఈనాడు ఈ లోకంలో ఎన్నో గవర్నమెంట్స్ ఉన్నది, కానీ గవర్నమెంట్స్ లో ఉన్న పీపుల్కి ఈనాడు పీస్ లేకుండా ఉన్నారు. ఏమేన్. వారి యొక్క రాంగ్ ఐడియా, రిలీజియన్ ఐడియా. సో ఎస్టర్డే మేము చూసినప్పుడైతే ఇజ్రాయెల్ దేశంలో పాలస్తీనుల్ని ఆ గవర్నమెంట్ వాళ్ళని ప్రిజన్లో పెట్టి వారిని కొడుతున్నారు. పాలస్తీన్ పీపుల్ని సమ్ 1000 పీపుల్కి ఉరిశిక్ష వేస్తున్నారు. సో ఒక నరుడిని, ఒక మానవుని ఇలా చిత్రహింస చేస్తున్నారంటే ఏంటి అనుకుంటున్నారు? పాలస్తీనా ఒక ఇస్లాం కంట్రీ, ఇజ్రాయెల్ ఒక జూయిష్ కంట్రీ. సో యాజ్ రీస్ ఇద్దరికి సేమ్ లాస్ గా ఉన్నది, కానీ వారికి మైండ్ అంతా రిలీజియన్ గా ఉన్నది. సో కొట్టేది, నరికేది, రక్తం కార్చేది, ఇవన్నీ వాళ్ళ దేవుడికి వారు ఏదో మేలు చేస్తుంటున్నారు అనుకుంటున్నారు. సో ప్రాబ్లం ఏంటంటే ఆ రిలీజియన్ మైండ్ సెట్ ఉండే వారి వలన దేశానికి వారు ఏమాత్రం పీస్ ఇవ్వలేరు, సమాధానం ఇవ్వలేరు. కానీ యేసయ్య చెప్తున్న ఆ రాజు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. పుట్టబోతున్న క్రీస్తు ఎవరంటే దేవుని రాజ్యం నుంచి ఆయన తన గవర్నమెంట్ తీసుకొని వస్తారు. ఎప్పుడైతే ఎర్త్కి యేసు ప్రభు వస్తారో అప్పుడు వారికి పీస్ అలాట్ చేయబడుతుంది. చెప్దాం పీస్. పీస్ అనేది సమాధానం అనుకుంటున్నాము. సమాధానం అనేది ఇక పీస్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రాస్పారిటీ నుంచి వస్తుంది అంటున్నారు. ప్రాస్పారిటీ, ఐశ్వర్యము, ఇన్ఫ్లుయెన్స్, ప్రాస్పర్ ఎక్కడైతే ఉన్నదో
ప్రాస్పారిటీ ఎక్కడైతే ఎక్కువగా ఉంటున్నదో ఆటోమేటిక్ గా అక్కడ పీస్ ఫంక్షన్ అవుతుంటుంది. ఏమేన్ ప్రాస్పర్ ఎక్కడైతే లేదో అక్కడ పీస్ కి డిమాండ్ అవుతుంటుంది. ఏమేన్ అప్పుడు క్రైస్తవులు ఇక్కడ ఈనాడు క్రైస్తవులు దేనికి దూరం చేశారంటే మా రిలీజియన్ టీచింగ్స్ ప్రాస్పారిటీ అనేది మన నరకానికి తీసుకెళ్ళిపోతుంది. ప్రాస్పర్ గా ఉండకూడదు, ధనవంతులుగా ఉండకూడదు. బైబిల్ చూపించి చెప్తున్నారు, ధనవంతుడు చూడు నరకానికి వెళ్ళిపోయాడు, దరిద్రుడు అయిన లాజరు స్వర్గానికి వెళ్ళిపోయాడు. సో రిలీజియన్ ఏం చేశారంటే ప్రజలకి ఎంతకెంత దరిద్రులుగా ఉంటావో నువ్వు ఇమ్మీడియట్ గా చనిపోయావు అంటే హెవెన్కి వెళ్ళిపోతావు, ఎంతకెంత ధనవంతులుగా ఉంటావో ఇక్కడ ఇల్లులు ఇక్కడ పొలాలు బంగారం చేర్చుకుంటావో మర్చిపో, హెవెన్ మర్చిపో, నరకానికి వెళ్ళిపోతావు అని చెప్తున్నారు. అది వాళ్ళు చెప్పింది రైట్ అంటే కొంచెం లాజికల్ గా థింక్ చేయాలి. హెవెన్ లో ఉన్న లాజరు ఒక్కడు తప్ప అందరూ ధనవంతులే. ఏమేన్ పరలోక రాజ్యంలో దరిద్రుడే వెళ్తారని చెప్తే ఒకవేళ అది వాస్తవమైతే నేను అది నమ్ముతున్నాను. ఆ లాజరు ఒక్కడు తప్ప మిగిలిన అందరూ ధనవంతులే. పరలోక రాజ్యంలో దరిద్రులే లేరు. అక్కడ ఒక దరిద్రుడు ఉన్నా అంటే లాజరే ఉంటాడు. ఎందుకు ఈ లాజరు దరిద్రుడు ఉన్నా అంటే ఈ దరిద్రుడైన లాజరు కూడా ఆల్రెడీ జూయిష్ పీపుల్, జూయిష్ పర్సన్. ఈ దరిద్రుడైన లాజరు అబ్రహాముకి సంతానము. అబ్రహాముకి దేవుడు చెప్పబడిన వాగ్దానం ఏంటి? నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ధనవంతులుగా చేస్తాను, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావని చెప్పింది అబ్రహాముకి చెప్పబడిన వాగ్దానం అనేది. ఆ వాగ్దానం యొక్క అవగాహన ఈ దరిద్రుడికి తెలియలేకుండా పోయింది. ఏ దరిద్రుడికి? లాజరు అనే దరిద్రుడికి తెలియలేదు. ఆ దరిద్రుడు లాజరు మరణించేంత వరకు ఈ ధనవంతుడిని ఇంట్లో నుంచి ఏమైనా వస్తానని చెప్పి ధనవంతుడు ఇల్లే చూస్తాడు కానీ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అతను చూడలేదు. దేవుడు రాజ్యం ఎటువంటిది? ఆ రాజ్యం ఒక రాజు నా పితరులు అయిన అబ్రహాముకి ఎటువంటి వాగ్దానం చెప్పినాడు, ఆ వాగ్దానం ఒక శక్తి ఎటువంటిది, ఆ వాగ్దానం ఎంత పవర్ఫుల్ అయినదని చెప్పి ఆ లాజరు తెలుసుకోలేదు. ఇంకొక విషయం చెప్పాలంటే ఆ లాజర్కి అక్కడ యూదులపై చెప్పించలేదు. రే దరిద్రుడా, నువ్వు కూడా మన అబ్రహాం ఒక వంశంలో జన్మించినావు, మన వంశానికి మన యూదులకి దరిద్రం అనేది లేనే లేదు, నువ్వెందుకు దరిద్రంగా ఉన్నావు? అబ్రహాముకి చెప్పిన ఆ వాగ్దానం అని నువ్వు మర్చిపోయావా? ఆకాశం నక్షత్రాలని ఆశీర్వదించని చెప్పినారు కదా, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండవలసిన వ్యక్తివి, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావని చెప్పి ఆ పర్సన్ కి అవగాహన కలిగొచ్చేసి ఆ పర్సన్ స్టేజ్ ని మార్చకుండా పోయారు. ఒక పర్సన్స్ కూడా చెప్పారో ఏమో మనకు తెలియదు. ఒకవేళ చెప్పి వినలేకుండా వారు కూడా ఉన్నారు. ఒకవేళ అట్నే మరణించి కూడా పోయినాడు. ఫైనల్ గా ఏం చేస్తారంటే రిలీజియన్స్ పీపుల్ ఇది ఒక డాక్యుమెంటరీగా తీసుకున్నారు, ఇది ఒక లాగా తీసుకున్నారు. అప్పుడు హెవెన్కి వెళ్ళాలంటే మనము ధనవంతులుగా ఉండకూడదు అని చెప్పి అనేక క్రైస్తవుల్ని ధనానికి ప్రాస్పర్కి దూరం చేశారు. సో ఐజక్ ధనవంతుడు, అబ్రహాం ధనవంతుడు, యాకోబు ధనవంతుడు, దావీదు ధనవంతుడు. ఇంకా మీరు అనుకున్నారంటే మీరు లేఖలను చూస్తున్న ప్రతి పర్సన్ అందరూ ధనవంతులే. వారందరూ మరణించి హెవెన్లో ఉన్నారు. ఒకే ఒక దరిద్రుగా జీవించే హెవెన్లో ఉండేది లాజరు మాత్రమే. ఏమి అతను దరిద్రుగా ఉండేదానికి అతని యొక్క ఇగ్నోరెన్స్, అతని యొక్క అజ్ఞానము, తన అజ్ఞానం వలన తను జీవితాన్ని బాగు చేసుకుని పోయాడు. ఏమే సో రిలీజియన్స్ టీచింగ్స్ ఎప్పుడు కూడా మనని అవుట్ ఆఫ్ డేట్ కింద తీసుకెళ్ళిపోతుంది. కానీ కింగ్డమ్ టీచింగ్స్ ఎప్పుడు కూడా మనని ప్రతి సమయము అప్డేట్ చేస్తూనే ఉంటుంది. ఏమే సో గవర్నమెంట్ అండ్ పీస్ అండ్ there will be no end. He will reign on David's throne and over his kingdom, establishing and upholding in with his justice and righteousness from that time on and forever. Like any other country, the kingdom of God has the principle of citizenship. ఇంకొక వాక్యం చదువుకుందాము. లూకా రాసిన సువార్త పుస్తకం 16వ అధ్యాయము 16వ వచనం. 16 యోహాను కాలమునకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి.
అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుతున్నది. ప్రతి వాడును ఆ రాజ్యములో బలవంతంగా నిలబడుచున్నాడు. ఓకే, యోహాను కాలం నుంచి మోషే మళ్ళా చదవండి సార్. 16. ఎస్. యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త. ఓకే, ఇప్పుడు యోహాను కాలం వరకు అంటే నూతన నిబంధనలో ఉన్న యోహాను వరకు ఓల్డ్ టెస్టమెంట్ లో నుంచి లాస్ రాజ్యము గురించి ప్రొక్లైమ్ చేయబడుతున్నది. కానీ ఆ ప్రొక్లైమ్ చెప్పిన వర్స్ ని ఎవరైతే విన్నారో ఆ ప్రజలు ఫోర్స్ గా వారు ఎంటర్ అవుతూనే ఉన్నారు. ఏమేన్. సో ఈ యొక్క రాజ్యంలోకి ఎంటర్ అయ్యేదానికి ఇక్కడ ఫోర్స్ గా మనం టీచ్ చేస్తూ ఉన్నాము, ఈ రాజ్యంకి వచ్చేదానికి. సో విన్నవారు, గ్రహించుకున్నవారు, తెలుసుకున్నవారు ఎట్లయినా దేవుని రాజ్యానికి సిటిజన్ మారాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేను చెప్పాను కదా, అమెరికన్ గవర్నమెంట్ సిస్టమ్ తెలుసుకున్న మెక్సికో పీపుల్, అమెరికన్ గవర్నమెంట్ గురించి తెలుసుకున్న అదర్ నేషన్స్ పీపుల్, దరిద్రంలో ఉన్న నేషన్స్ పీపుల్, ఎటువంటి స్కోప్ లేని అక్కడ నేషన్స్ పీపుల్ అందరూ కూడా అమెరికా వెళ్ళేదానికి బలవంతంగా ఉంటున్నారు, తీవ్రంగా ఉంటున్నారు. ఏమేన్. సో నేషన్కి అవగాహన వస్తే ఖచ్చితంగా ఆ నేషన్కి మనం వెళ్ళిపోతాం, ఎంత కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా. ఏమేన్. ఈనాడు ఇక చెన్నైలో అమెరికన్ ఎంబసీ ఆఫీస్ ఒకటి ఉన్నది. ఆ అమెరికన్ ఎంబసీ ఆఫీస్లో మీరు చూస్తారంటే ప్రతి దినము కాన్స్టిట్యూషన్ ఆఫీస్ దగ్గర కొన్ని వేల ప్రజలు క్యూలు నిలుచుకుంటున్నారు, జస్ట్ లైక్ అమెరికన్ వీసా కొరకు. ఏమీ. సో నిలుచుకున్న వారందరూ దరిద్రులు అంటే కాదు, అందరూ మంచి స్టేజ్లో ఉండేవారు, అంత చదువుకున్నవారు, అందరూ కూడా వెల్ అండ్ గుడ్గా ఉండేవారు, అందరూ ధనవంతులే. కానీ వారికి ఐడియా ఏంటి, నేను అనుకునే దేశం ఈ దేశం కన్నా బెటర్ దేశం అది. ఏమేన్. వెళ్ళితే రాకూడదు అనే దానికి ఉన్నారు, పోతే రాకూడదు అని చెప్పి. సో ఆ వీసా కొరకు ఎన్నిసార్లు క్యాన్సిల్ అయినా కూడా, ఎన్ని వేల ఖర్చులైనా కూడా, ఎంతసేపు ఎండలో ఉండాలనుకున్నా కూడా వారు సహించుకుంటున్నారు, వారు ఖర్చులు పెడుతున్నారు. ఆ ఎంటర్ అయ్యేదానికి వీసా కొరకు ప్రయత్నం చేస్తున్నారు. ఫస్ట్ స్టెప్ వీసా, నెక్స్ట్ స్టెప్ సిటిజన్షిప్ వరకు. ఏమేన్. ఒక అమెరికా ఇంత పవర్ఫుల్ ఉన్నది, అమెరికా కన్నా చాలా పవర్ఫుల్ అనేది దేవుడు ఒక రాజ్యం అనేది. ఏమేన్. ఈ రాజ్యానికి రమ్మని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఈ రాజ్యము అన్ని రకాలమైన ప్రివిలేజెస్ మీకు కలిగించడానికి సిద్ధంగా ఉన్నది. సో ఈ రాజ్యం యొక్క మైండ్ సెట్, ఈ రాజ్యం యొక్క ఐడియాకి వచ్చేయండి, ఈ రాజ్యంలో ఎంటర్ అవ్వండి. ఈ రాజ్యము మిమ్మల్ని క్షేమంగా ఘనంగా చూసుకుంటుంది. ఏమేన్. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం.